ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ అంటే పెద్ద స్థాయి ఉద్యోగాలు ఐటీ ఎంప్లాయీస్ దగ్గర మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చిన్న పట్టణాలు, పల్లెల్లో కూడా క్రెడిట్ కార్డులు సాధారణమయ్యాయి. క్యాష్ బ్యాకులు, డిస్కౌంట్లు చూపిస్తూ ప్రజలను ఖర్చు వైపు నెట్టేస్తున్నాయి. మొదట సౌకర్యంగా కనిపించిన ఈ క్రెడిట్ కార్డ్ సంస్కృతి ఇప్పుడు అనేక కుటుంబాలను అప్పుల ఊబిలో పడేస్తుంది. క్రెడిట్ కార్డ్ చేతిలో డబ్బులు లేకున్నా సరే ఇదుంటే చాలు, ఆ లిమిట్ లో కావాల్సింది కొనుక్కోవచ్చు, తర్వాత డబ్బులు కట్టొచ్చు. కానీ ఇప్పుడైతే చాలా మందిని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్తోంది ఈ క్రెడిట్ కార్డ్. 20,000 రూపాయలు జీతం వచ్చే వ్యక్తి చేతిలో 1,00,000 రూపాయల లిమిట్ ఉన్న కార్డు ఉండడం ఇప్పుడు సాధారణం. దీంతో ఫోన్, బైక్, టీవీ, ఫర్నిచర్, ట్రిప్స్ ఇలా ప్రతిదీ ఈఎంఐల మీద కొనేస్తున్నారు. మొదట చిన్న మొత్తాలతో ప్రారంభమైన ఖర్చులు కొద్ది నెలల్లోనే భారీ అప్పులుగా మారుతున్నాయి. ఒక ఈఎంఐ చెల్లించడానికి మరో కార్డు వాడడం, ఒక కార్డు బిల్లు తీర్చడానికి యాప్ లోన్ తీసుకోవడం, ఇలా అప్పు మీద అప్పు పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు మిగతా నగరాల్లోనూ పనిచేస్తున్న యువతలో క్రెడిట్ కార్డు వినియోగం వేగంగా పెరిగింది. సోషల్ మీడియా ప్రభావం, లైఫ్ స్టైల్ పోటీ దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఖరీదైన మొబైల్స్, బ్రాండెడ్ దుస్తులు, రెస్టారెంట్లు, వీకెండ్ ట్రిప్స్ ఇవన్నీ ఇప్పుడు అవసరాలుగా మారుతున్నాయి. ఇప్పుడు సివిల్ స్కోర్ పెంచడం కోసమా లేకపోతే బ్యాంకుల్లో అమౌంట్లు పెంచడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామా అనేదాన్ని మనం ఒకసారి ఆలోచించుకొని మన స్థితిని బట్టి మనం ఎలా చేయాలి అనేదాన్ని ముందు ఆలోచన చేసుకొని పోతే బాగుంటుంది. అప్పుడు కొనుక్కోవాలనో లేకపోతే షాపింగ్కి వెళ్ళాం కదా, డబ్బులు సరిపోలేదు, మళ్ళీ వచ్చి చూసే లోపల ఈ ఐటమ్ ఉంటుందో ఉండదో ఇలాంటి ఆలోచనలతో చేసేది. ఇదంతా అశ్రద్ధ. దాన్ని వదిలేసుకొని కష్టపడిన దాన్ని సేవ్ చేసుకొని లోన్లు తీసుకొని కట్టుకుంటే అది బాగుంటుంది. ఈ క్రెడిట్ కార్డ్స్ మాత్రం ఏంటంటే ఇంత ఒడినంత అయినంతగా బిల్లులు పెంచుతారు. యువత మొత్తం నాశనం అయిపోతారు, నిర్వీర్యం అయిపోతారు, అనవసరంగా అప్పులు కూటలు మిగులుతారు. ఈఎంఐ కదా అనే భావనతో నెల జీతానికి మించిన ఖర్చులు చేస్తున్నారు. బయటికి చూస్తే విలాసవంతమైన జీవితం కనిపిస్తున్నా లోపల మాత్రం భారీ అప్పుల ఒత్తిడి ఉంటోంది. చాలా మంది యువ ఉద్యోగులు నెల జీతంలో సగానికి పైగా ఈఎంఐలు, కార్డు బిల్లులకే చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు నగరాలకి మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు గ్రామాలకు కూడా చేరింది. స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ షాపింగ్ యాప్లు, డిజిటల్ బ్యాంకింగ్ పెరగడంతో గ్రామీణ యువత కూడా క్రెడిట్ కార్డులు, బైనో పే లేటర్ సేవలు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. క్రెడిట్ కార్డ్ అంటే ఇల్లు ఒళ్ళు గుల్లా చేసుకోవటం. క్రెడిట్ కార్డ్ అంటే మన ఆస్తిని అంతా కూడా మెల్లమెల్లగా వాడి చేతిలో పెట్టడం. ఎవడు పేదల్ని పుణ్యానికి ఉద్ధరిద్దామని రాడు, మనల్ని ఎట్లా వాడుకుందామనే వస్తాడు. దాంట్లో నెంబర్ 1 క్రెడిట్ కార్డు ఆ రూపంలోనే ఇస్తారు.